హలో గైస్, ఫస్ట్ టైం అయితే ట్రావెల్ చేస్తున్నా మెట్రోలో. ఇదే నా లైఫ్లో ఫస్ట్ టైం. ఇది పర్పల్ లైన్. మనమైతే ఫస్ట్ టైం అయితే వీడియో చేస్తున్నాం, ట్రావెల్ వీడియో. పక్కన అయితే ఒక ఫారినర్ నన్నే చూస్తున్నాడు, ఏంలో వీడియో ఇలా చేస్తున్నాడు అని. వాడిని అయితే చూపిస్తాను, వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి. ఇక్కడే నా పక్కలోనే నిలుచుకొని అయితే ఉన్నాడు. అతను వచ్చేసి వేరే కంట్రీ వాడు అనుకుంటా. నన్నే చూస్తున్నాడు, అలా మళ్ళీ అక్కడ అయితే తిప్పుతున్నాడు వాడే. చూసారుగా, నా లైఫ్లో అయితే నేను ఇదే ఫస్ట్ టైం మెట్రో ఎక్కడేమో. ఎందుకంటే నాకు ఎగ్జామ్ ఒకటి ఉంది అని నేను అయితే బెంగళూరుకి అయితే వెళ్ళా. అప్పుడైతే ఈ వీడియో అయితే వ్లాగ్ అయితే చేస్తున్నా. మనకైతే మెట్రో అయితే వచ్చేసింది. ఇదే ఇప్పుడు దీంట్లోనే మనం పోవాల్సింది. ఇది వచ్చేసి ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది, డోర్స్ అవన్నీ మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడైతే వచ్చింది, దీంట్లో అయితే నేనైతే ఇప్పుడైతే వెళ్ళాలి. చూడండి గైస్, ఇలాగైతే ఉంటుంది. ఇది వచ్చేసి పర్పల్లో, బెంగళూరులో వచ్చేసి మళ్ళీ గ్రీన్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది. ఎల్లో డౌటే, గ్రీన్ ఉండాలా. నాకే తెలీదు. గ్రీన్ అయితే చూసిండల్లా, ఎల్లో లేదు. గ్రీన్ లైన్ అయితే ఉంది. ఇది పర్పల్లో, ఇంకోటి గ్రీన్. అంటే ఇలా పర్పల్ లైన్ వచ్చేసి ఒకే లైన్లో ఉంటుంది, గ్రీన్ వచ్చేసి ఇంకొక లైన్లో ఉంటుంది. సేమ్ ఇలాగైతే ఉంటుంది. దీంట్లో అయితే చూడండి, ఆ ఫారినర్ అయితే వీడియోని అయితే చూస్తూ ఉన్నాడు. మన పక్కనే ఉన్నాడు. వీడియోని అయితే ఏం చేస్తున్నాడు అనేది అయితే చూస్తూ ఉన్నాడు. నేనైతే ఇప్పుడైతే దీంట్లో అయితే వెళ్ళాలి. ఇలాగైతే ఉంది పర్పల్ లైన్లో అయితే, బెంగళూరులో అయితే వచ్చేసి. ఇది వచ్చేసి నాకు ఇంకా గుర్తు అయితే లేదు. ఇది చాలా రోజులు అయితే వీడియో అయింది, కానీ నేను ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇచ్చి చేస్తున్నా. ఇది వచ్చేసి దీంట్లో అనుకుంటా, వైట్ ఫీల్డ్లో అనుకుంటా ఈ వీడియో తీసింది. వైట్ ఫీల్డ్ ఇంకా చెల్లిగట్టాలికి అయితే నేను వెళ్ళాలి. అప్పుడైతే ఈ వీడియో అయితే తీశాను. ఒక రైల్వే ఎగ్జామ్కి అయితే వెళ్ళాల్సింది, అప్పుడైతే ఈ వీడియోని అయితే తీశాను. లాస్ట్లో అయితే చూడండి, నేను అక్కడికి వెళ్ళి వీడియోని అయితే తీసాను కదా, అక్కడికి వెళ్ళి రూమ్ అయితే తీసుకున్నాను. ఒక 1000 రూపీస్ ఇచ్చి 1 డే స్టే చేయడానికి. అందులో అయితే ఒక క్లిప్ అయితే తీసుకున్నా, అది కూడా అయితే నేనైతే చూపిస్తా. వీడియోలో పూర్తిగా అయితే చూడండి. లోపలంతా నేనైతే ఎలాగుంటుంది మెట్రో అనేది అంతా చూపిస్తాను. నేను దీనికి ఇది కూడా కాయిన్ కూడా అయితే నేను వచ్చేసి మొబైల్లోనే అయితే బుక్ చేసుకుంటున్నా. అప్పుడు వచ్చేసి 60 రూపీస్ అయితే పడింది. వైట్ ఫీల్డ్ టు చెల్లిగట్టాలి, అంటే లాస్ట్ స్టాప్ అది చెల్లిగట్టాలి. వాటికైతే 60 రూపీస్ అయితే పడింది. చూడండి, వైట్ ఫీల్డ్ నాకు డౌట్గా ఉంది, కాకపోతే ఇదైతే వైట్ ఫీల్డే. ఆ నేమ్ బోర్డులో కూడా చూసారు కదా, ఇలాగైతే ఉంటుంది. మనకి ఎక్కడ దీంట్లో దిగినా, అంటే ఏమంటారు, మన స్టాప్లో దిగినా అక్కడ పేరు అయితే చెప్తుంది. ఒక 1 మినిట్ ముందుగా అయితే స్టాప్ రావడానికన్నా 1 మినిట్ ముందుగా అయితే మనకు అనౌన్స్మెంట్ అయితే చేస్తుంది. అలాగే ఈ 2 చైర్స్ ఉండేతో మాత్రం కూకోవద్దండి, ఎందుకంటే ఇది వచ్చేసి ఓల్డ్ పీపుల్స్కి, అలాగే నిండు మనుషులకి అయితే. నేనైతే ఇప్పుడు కాదు, వచ్చినప్పుడు అయితే నేనైతే ఆ 2 సీట్స్లో అయితే ఒక సీట్లో అయితే కూకున్నా. ఒక ఓల్డ్, అంటే ఒక తాతప్ప వచ్చేసి లేపించి మరీ నాతో కూకున్నా నా ప్లేస్లో అయితే. అందుకు వచ్చేసి నేనైతే ఇలాంటి తావు అయితే కూకోలేదు. అదే ఫస్ట్ టైం నాకు కూడా. ఇదే ఫస్ట్ టైం దాంట్లో వెళ్ళింది. అది కూడా నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, అలా కూకోకూడదు అని. సేమ్ ఇలాగైతే ఉంది వైట్ ఫీల్డ్ స్టేషన్. ఇది ఆటోమేటిక్గా డోర్ అయితే క్లోజ్ అవుతుంది. ఇదంతా అన్ని ప్లేస్లో సేమ్ ఇలాగే. అలాగే డోర్లతో వచ్చేసి మనకు అయితే ఎన్ని స్టాప్లు ఉండేది అనేది అయితే చూపిస్తుంది. ఫస్ట్ స్టాప్ టు లాస్ట్ స్టాప్ దాకా. మళ్ళీ ఆ గ్రీన్ కలర్ చూడండి, అది వచ్చేసి ఇంకొక గ్రీన్ లైన్లోకి అయితే చేంజ్ అయ్యే ప్లేసు. ఇలాగైతే ఉంటుంది. ఇప్పుడైతే ఇది లాస్ట్ స్టాప్ కాబట్టి ఫ్రీగా అయితే ఉంది. అదే మధ్యలో గిద్దలో అయితే మనకైతే జనాలు అయితే పూర్తిగా అయితే ఉంటారు, ఫుల్గా అయితే. సీట్స్ కూడా దొరకదు. ఆటోమేటిక్గా అదే అయితే డోర్ అయితే వేసుకుంటూ ఉంది. చూడండి, సేమ్ ఇలాగైతే ఉంటుంది. మనకి ఆ స్టేషన్ టు ఒక ఇది స్టాప్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. అలాగే లేడీస్కి అయితే బ్యాగ్స్ వచ్చేసి ముందుగా వేసుకుంటానే ఒక
బోర్డు కూడా వేశారు. ఇదైతే 2 బోగీస్ ఇదైండే ప్లేస్లో అయితే ఇలాగైతే ఉంది చూడండి. సేమ్ ఇలాగైతే ఉంటుంది, అంటే అంత లాంగ్ ఏం లేదు. బట్ మెట్రో అయితే చాలా క్లీన్గా నీట్గా అయితే ఉంటుంది. మనకి చూడడానికి అయితే వ్యూ కూడా సూపర్గా అయితే ఉంటుంది, ఎందుకంటే బెంగళూరులే కదా, అందువల్ల ఇదైతే సూపర్గా అయితే నాకైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే సూపర్గా అయితే ఉంది. మీరు సేమ్ ఇలాగైతే ఫస్ట్ టైం అయితే సూపర్గా అయితే ఉంటుంది. ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను నేను. దానికి ముందు అయితే ఒక క్యాంటీన్ వర్క్ అయితే వెళ్తూ ఉండేవాడిని, అప్పుడు అయితే చూసేవాడిని, కానీ మెట్రోలో అయితే వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం అయితే ఇది ఇంకొక స్టేషన్ అయితే వచ్చేసింది, ఇంకొక స్టాప్. అంటే యాదో నాకు తెలీదు, క్లీన్గా అయితే మనకు తెలియదు. సేమ్ ఇలాగైతే ఉంటుంది. ఇదే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ గైస్, మెట్రోలో అయితే ఇదే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్.